యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో దొంగతనానికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 26 లక్షల నగదు, 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కాపర్ చోరీ చేస్తున్న నిందితుల అరెస్టుకు సంబంధించిన వివరాలను బుధవారం మిర్యాలగూడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ పట్టణానికి చెందిన మేకల శ్రీను, దామరచెర్ల మండలం తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన పెండెం భాస్కర్, దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన గుగులోతు రఘు, దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన కొర్ర శివ, దామరచెర్ల మండలం తాళ్ల వీరప్పగూడెం గ్రామానికి చెందిన చెన్నబోయిన నాగయ్య, దామరచెర్ల మండలం వీర్లపాలెం గ్రామానికి చెందిన గూగులోతు రాముడు, మిర్యాలగూడ పట్టణానికి చెందిన బత్తుల జానకిరాములు, పగడాల బాలరాజులు ముఠాగా ఏర్పడ్డారు. నిందితుల్లోని మొదటి 5 వ్యక్తులు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో కాపర్ వస్తువులను చోరీ చేస్తున్నారు. పవర్ ప్లాంట్ పక్కన ఉన్న వాగు నుండి రాత్రి సమయంలో లోపలికి ప్రవేశించి బెల్ కంపెనీకి చెందిన స్టోర్ యార్డ్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది లేని సమయం చూసి కాపర్ వస్తువులను చోరీ చేసి నిర్మానుష్య ప్రాంతంలో నిల్వ చేసేవారు. అలా నిల్వ చేసిన కాపర్ వస్తువులను తమ క్యాంపర్ వాహనాల్లో లోడ్ చేసుకుని మిర్యాలగూడకు చెందిన పాత ఇనుము వ్యాపారులకు విక్రయించి అక్రమంగా సొమ్ము చేసుకునేవారు. చోరీలకు పాల్పడుతున్న నిందితుల గురించి బుధవారం ఉదయం విశ్వసనీయ సమాచారం అందడంతో మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున, రూరల్ సిఐ వీరబాబు తమ సిబ్బందితో కలిసి మిర్యాలగూడలోని ఈదులగూడ వద్ద ఉన్న పగడాల బాలరాజు యొక్క పాత ఇనుప సామాను షాప్ వద్ద నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుండి 26 లక్షల రూపాయల నగదు, 2 మహీంద్రా క్యాంపర్ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన మిర్యాలగూడ 2 టౌన్ సిఐ నాగార్జున, రూరల్ సిఐ వీరబాబు, సిసిఎస్ సిఐ జితేందర్ రెడ్డి, సిబ్బంది విష్ణువర్ధన్ గిరి, పుష్పగిరి, వహీద్ పాషాలతో పాటు మిర్యాలగూడ 2 టౌన్ ఎస్ఐ, వాడపల్లి ఎస్ఐలను ఎస్పీ శరత్చంద్ర పవార్ అభినందించారు.